హలో అందరికీ, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈ రోజు అయితే మీ ముందుకి స్పన్ ఎంబ్రాయిడరీ నైటీస్తో అయితే వచ్చానండి. మొత్తం చాలా అంటే చాలా కలెక్షన్ అయితే వచ్చింది. ఇవి ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. అండ్ ఎం సైజ్ కూడా ఉన్నాయి, కాకపోతే ఓన్లీ 3-4 పీసెస్ ఉంటాయి ఎం సైజ్ అంతే. ఇంకా మిగతా అంతా ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్ అండి. చాలా అంటే చాలా స్టాక్ అయితే వచ్చింది. చూడండి ఎంత స్టాక్ ఉందో. ఆల్మోస్ట్ ఒక 70 పీసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేను ఇప్పుడు మీ కెమెరా ముందు అయితే పెట్టాను కదా, 70 పీసెస్ అంటే 70 డిఫరెంట్గానే ఉంటాయి. సో మిస్ అయితే చేసుకోకండి. అండ్ ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే మన నైటీస్ కలెక్షన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా నైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నైటీస్ కావాలనుకునే వాళ్ళకి అండ్ మీకు హోమ్ డెలివరీ ఇస్తాము. మీరు షాప్కి వెళ్ళి పర్చేస్ చేయకుండా మంచిగా ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఎక్కడికైనా సరే హోమ్ డెలివరీ అంటే ఇంటికే వస్తుందండి మీ పార్సల్. కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అంటే ముందుగానే పేమెంట్ చేయాలి. ఫోన్పే, గూగుల్ పే ఆర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అయితే డిస్పాచ్ అవుతుంది. అండ్ అడ్రస్ ఇచ్చేటప్పుడు కొంచెం క్లారిటీగా ఇవ్వండి. అడ్రస్ క్లారిటీగా ఇస్తేనే మీ పార్సల్ అనేది మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది, హోల్డ్ అవ్వకుండా. ఓకేనా అండి. అండ్ పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత పార్సల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్గా తీయాల్సి ఉంటుంది. అండ్ మినిమం అయితే 2 days డిస్పాచ్ టైం ఉంటుందండి. 2 days డిస్పాచ్ అయిన తర్వాత మీకైతే ట్రాకింగ్ ఐడి ఖచ్చితంగా ఇస్తాము. అండ్ మీరు 1 week లోపు అయితే పార్సల్ అయితే మీకు రీచ్ అవుతుంది, ఎంత లాంగ్ అయినా సరే. ఇఫ్ 1 week లోపు మీకు రీచ్ అవ్వలేదు అనుకోండి, మీరైతే నాకైతే ఒకసారి అయితే వాట్సాప్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, నేను చెక్ చేస్తాను. మ్యాక్సిమం అయితే మీకు ట్రాకింగ్ ఐడి ఇస్తాము కాబట్టి మీరే చెక్ చేసుకోవచ్చు. బట్ కొంతమంది చెక్ చేయరాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే నేనైతే చెక్ చేస్తాను. బట్ 1 week వరకు 1 week అంటే 7 working days వరకు అయితే వెయిట్ చేయండి. ఈ లోపు కూడా రాలేదు అనుకోండి, అప్పుడు నాకు ఒకసారి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, మేము చెక్ చేసి అప్డేట్ అనేది చెప్తాము. ఓకేనా అండి. పార్సల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మర్చిపోకండి. ఓకేనా అండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా కలెక్షన్ అయితే వచ్చింది. అండ్ మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మీరు మొత్తము క్లారిటీగా చూసుకున్న తర్వాతనే అన్నీ ఓకే అనుకుంటేనే మీరు ఆర్డర్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనము పెట్టేది అమౌంట్ కదండి. ఇప్పుడు మీరు చూసుకోకుండా ఏదో ఒకటి ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మీకు సైజ్ ఫిట్ అవ్వకపోవచ్చు. ఫిట్ అవ్వకుంటే మాది అయితే రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎందుకంటే నేను సైజ్ డీటెయిల్స్ అనేది వీడియోలోనే మెన్షన్ చేస్తాను. సో మీరు వీడియోని చూసి తీసుకున్న వాళ్ళకైతే సైజ్ కరెక్ట్గా అర్థమవుతుంది. మీరు ఆర్డర్ చేసినప్పుడు వీడియోని చూసి తీసుకున్నారనే అనుకుంటాను, కానీ మీరు వీడియోని చూడకుండా స్కిప్ చేసి తీసుకుంటే మీకే ప్రాబ్లం అవుతుంది. తర్వాత నేనైతే రిటర్న్ అయితే తీసుకోండి సైజ్ విషయంలో మాత్రం. సో మీరు సైజెస్ కరెక్ట్గా చూసుకొని అవి మీకు ఫిట్ అవుతాయి అనుకుంటే మాత్రమే మీరైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఓకేనా అండి. చూడండి, ఇవైతే స్పన్ ఎంబ్రాయిడరీ నైటీస్ అండి. ప్రైస్ అయితే ఈచ్ వన్ 599 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మా వాట్సాప్ నెంబర్ 9030902334 అయితే మా వాట్సాప్ నెంబర్ అండి. అండ్ మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్. ఆల్ ఓవర్ ఇండియా సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ ఈవెన్ ఏ విలేజెస్కి కూడా పంపిస్తామండి. ఇండియాలో ఎక్కడికైనా సరే విలేజెస్కి, మారుమూల గ్రామాలకి కూడా మేమైతే పార్సల్ అయితే సెండ్ చేస్తాము. ఎందుకంటే షిప్పింగ్ త్రూ ఇండియన్ పోస్ట్ చేస్తాము. సో అన్ని విలేజెస్కి కూడా రీచ్ అవుతుంది. విలేజెస్ వాళ్ళు మాకు కొరియర్ సర్వీస్ లేదు కదా, వచ్చిద్దో రాదో అని టెన్షన్ పడకండి. మా దగ్గర అన్ని విలేజెస్కి కూడా పంపించే అవకాశం అయితే ఉంది. మీరైతే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఒక్కసారి వీడియో చూసారంటే ఈజీగా 4 నైటీస్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అంత కలెక్షన్ చూపిస్తాను నేను ఒకేసారి. మీరు ఈజీగా 4 నైటీస్ చూస్ చేసుకునేంత కలెక్షన్ అయితే నేను చూపిస్తాను. సో అందుకని ఈజీగా చూస్ చేసుకోవచ్చు. మినిమం అయితే 2 అండి ఆర్డర్. 2 to 4 అయితే షిప్పింగ్ 80 రూపీస్ అండి. ఖచ్చితంగా 2 నైటీస్ అయితే తీసుకోవాలి. 2 to 4 అయితే షిప్పింగ్ 80. సింగిల్ నైటీ ప్రైస్ 599 రూపాయలండి. ఓకేనా అండి. ఇప్పుడైతే మొత్తం క్లియర్గా నేనైతే నైటీ ఓపెన్ చేసి క్లియర్గా చూపించేస్తాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ. చూడండి, ముందుగానైతే మీకైతే ఫస్ట్ అయితే చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలరో. ఇది మొత్తం వంగపూత కలర్ అంటాం కదా, వంకాయ కలర్ అండి. దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. అంటే నైటీ మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీ ప్యాచ్ కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది. దానిపైన ఇలా మంచి వంగపూత కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఏమంటారు దీన్ని, మంచి బ్రింజల్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి.
చాలా బాగుందండి. నెక్ వచ్చేసి మంచిగా యూ షేప్లో ఉంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మీకు హై నెక్ అయితే వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ అయితే ఇలా బటన్స్ అయితే 3 బటన్స్ అయితే వస్తాయి. బటన్స్ అయితే ఓపెనబుల్ ఉంటాయి అండ్ కింద ఇక్కడైతే లేస్ అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. డిజైన్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ ఉంది అండ్ దీనికైతే మంచి ఎంబ్రాయిడరీ ప్యాచ్ ఉంది. ఎంబ్రాయిడరీ ప్యాచ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో, ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి. చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవైతే కలర్ ఫేడ్ అవ్వవు, కలర్ షేడ్ అవ్వవు అండి. అండ్ ఇంకోటి మీకైతే స్పన్ నైటీస్ అయితే షింక్ అవ్వదండి. సో మీరు సైజ్ అయితే మంచిగా తీసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాటన్ నైటీలు షింక్ అవుతాయి కాబట్టి సైజ్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి స్పన్ నైట్ విషయంలో అలా అయితే ఉండదండి. మీరు వేసుకునే సైజుకి అటు 2 ఇంచెస్ ఎక్స్ట్రా అలా తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే షింక్ అవ్వవు కదా. సో అందుకనే మీరు వేసుకున్న డ్రెస్ సైజు, ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే ఒక 42 డ్రెస్ వేసుకున్నారనుకోండి, 44, 46 ఆ లోపు తీసుకుంటే సరిపోతుంది. లేదా 44 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 44 నాకు సరిపోతుంది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ పర్లేదు ఇంకా మాకు కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు, నైటీస్ కదా కొంచెం ఫ్రీగా ఉండాలనుకున్న వాళ్ళు 46 అలా తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకనంటే ఇవైతే షింక్ అవ్వండి. అదే కాటన్ అనుకోండి కొంచెం ఇంకా చాలా ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాలి, ఎందుకంటే అవి షింక్ అయిందనుకోండి, ఒక 1.5 ఇంచెస్ షింక్ అయిందనుకోండి అటు ఇటు, మీరు ఇంకా ఎక్స్ట్రా సైజ్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ హ్యాపీగా వేర్ చేసుకోవస్తుంది. సో మనకైతే ఈ స్పన్ నైటీస్తోనైతే అలా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ లుక్ కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటాయండి. వేర్ చేస్తే మనం వేసుకుంటే ఎలా అంటే మంచి క్లాసీ లుక్ అయితే ఉంటాయి. మనకి నైటీ వేసుకున్న ఫీలింగ్ రాకుండా ఉంటుందండి. మంచి క్లాసు లుక్తోనైతే ఉంటాయి నైటీస్ అయితే. చూడండి నైటీ నెక్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి నెక్ పార్ట్ అండి. ఇలా మీకైతే మంచిగా నెక్ పార్ట్ చూడండి ఎంత బాగుందో. అండ్ హ్యాండ్స్కి ఇలా పైపింగ్ ఇచ్చారు మంచిగా. అన్ని కలర్ అనేది సెల్ఫ్ కలర్ లాగా ఇచ్చారనమాట. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మిస్ అండ్ మ్యాచ్లో ఉంటాయి. మిస్ అండ్ మ్యాచ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంబ్రాయిడరీ అనేది అంటే చాలా మంది వేసుకుంటారు, కొంతమంది అలా ఫీల్ అవుతారు అనమాట. అంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ వీటికి ఏమవుతుందంటే సెల్ఫ్ ఇచ్చారు కదా, సెల్ఫ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు అంటే అది సపరేట్గా కనిపించదు, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇలా సెల్ఫే ఇష్టపడుతుంటారు చాలామంది. అండ్ ఇవైతే చాలా మంచి లుక్, క్లాసీ లుక్ ఉంటాయి. మంచి చూడండి ఇక్కడ 2 ఫ్లీట్స్ అయితే అటు 2 ఫ్లీట్స్ ఇటు 2 ఫ్లీట్స్ ఇచ్చారు. అంటే ఇది మంచి ఫ్రీ సైజ్ అనమాట. స్లిమ్ ఫిట్, కొన్ని అయితే స్లిమ్ ఫిట్ ఉంటాయి. స్లిమ్ ఫిట్ ఏంటంటే మనము అన్ని వేళలో వేసుకోలేము అనమాట స్లిమ్ ఫిట్. అదే ఇలా క్రాస్ కట్ అనుకోండి, ఇలా మనకు ఫ్లీట్స్ పెట్టి ఉన్నాయనుకోండి, అదైతే ఏ టైంలోనైనా వేసుకోవడానికి ఉంటుంది. చూడండి ఇది చెస్ట్ సైజ్ 23 అంటే అరౌండ్ 46 అయితే ఉంటుంది. మీకు ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు తీసేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి 7 ఇంచెస్ అండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. హ్యాండ్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. హ్యాండ్ అంటే 7 ఇంచెస్ అంటే అరౌండ్ 14 ఇంచెస్ అనమాట. హ్యాండ్ విడ్త్ని అరౌండ్తో తీసుకుంటాము, హ్యాండ్ లెంత్ని వన్ సైడే తీసుకుంటాం కదా. హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. చూడండి నెక్ అయితే ఇలా ముందు ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్ అయితే హై నెక్ అయితే వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నెక్ ఎలా ఉందనేది. అండ్ మీకు నైట్ ఒకసారి నేనైతే ఓవరాల్గా ఇలా చూపించేస్తాను. చూడండి హిప్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ మీకైతే ఇక్కడ సైడ్ పాకెట్ అయితే వస్తుంది. చూడండి సైడ్ పాకెట్ అయితే వచ్చేసిందండి. మొబైల్గా మంచిగా మొబైల్ అలా పెట్టుకోవచ్చు అనమాట. సైడ్ పాకెట్ అయితే వచ్చేసింది. ఇవి ఇక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, అది మీకు ఫ్లీట్స్ వల్ల మేము ఇట్లా ఐరన్ చేస్తారు కదా నైటీ ఫోల్డింగ్ చేసేటప్పుడు, ఆ ఐరన్ వల్ల ఇట్లా ఇది అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఈ ఫోల్డింగ్స్ అనేది కనిపిస్తుంది. మీరు ఉతికినప్పుడు ఈ ఫోల్డింగ్స్ అనేది పోతుంది, ఏముండదు ఇలా. అండ్ ఇట్లా బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి బ్యాక్ చూసారు కదా. బ్యాక్ సైడ్ ఇలా 4 ప్లీట్స్ అయితే వస్తాయి. నెక్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇప్పుడైతే మీకు 1 by 1 ఫాస్ట్గా నైటీస్ అయితే చూపించేస్తాను. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు నేను ఎలా చూపించానో అన్ని సేమ్ ఇలానే ఉంటాయి.
ఫాస్ట్గా నేనైతే మీకైతే అన్ని కలర్స్ అయితే చూపించేస్తానండి. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి, అసలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా కలెక్షన్ వచ్చింది అండ్ అన్ని బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది కలర్ చార్ట్ అయితే. చూడండి, ఇది వచ్చేసి దాంట్లోనే ఇంకో కలర్ అనమాట. మంచి పింక్ ఇచ్చారు, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఇది బ్లాక్ కదండి, నావీ బ్లూ కాంబినేషన్, పింక్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. మ్యాక్సిమం అయితే అన్ని సెల్ఫ్ కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్స్, డిజైన్ కానీ అండ్ ఇక్కడ మీకు లేస్ వచ్చినా సరే, ఇది ఎంబ్రాయిడరీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మంచిగా నైటీలో కలిసిపోయేలా ఇచ్చారండి. అంటే అవి ఎలా ఉన్నాయంటే ఈ క్లాత్ కోసమే ఈ ఎంబ్రాయిడరీ తయారు చేశారా అనేలా ఉన్నాయన్నమాట, అంత బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ కలర్ అండి. చూడండి ఎంత మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయో, చాలా బాగుంది. మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అయితే ఉందండి, మంచి ఫ్యాబ్రిక్ అండి, మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. బటన్స్ చూడండి, బటన్స్ లుక్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. మినిమం అయితే 296 తీసుకోండి. అండ్ నైటీ లెంత్ వచ్చేసి 56 ఉంటుందండి. నైటీ లెంత్ వచ్చేసి 56 ఉంటుంది. నైటీ విత్ చెస్ట్ సైజ్ 46 ఉంటుంది. నైటీ లెంత్ 56 ఉంటుంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంటుంది. హ్యాండ్ విత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటుంది. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళైతే వేర్ చేయొచ్చండి. చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో, చాలా బాగుందండి. కలర్ చార్ట్ అయితే సూపర్ కలర్ చార్ట్ అయితే ఉంది, అస్సలు అయితే మిస్ చేసుకోకండి. చూడండి దాంట్లోనే ఇవన్నీ చూడండి, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. మీకు ఫ్లవర్ డిజైన్ ఇక్కడ ప్యాచ్ కలర్ ఏమంటారు, ప్యాచ్ పైన వర్క్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే వచ్చిందనమాట. ఇది మంచి రమా గ్రీన్ అనమాట కలర్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో మోడల్ అండి. చూడండి ఈ నెక్ అయితే ఇలా వచ్చింది, మంచిగా ఇలా ఒక షేప్ లాగా స్టార్ షేప్ లాగా ఇచ్చారనమాట. ఇది నెక్ వచ్చేసి దీనికి వచ్చేసి నావీ బ్లూ అండి, ఇది కలర్ నావీ బ్లూకి ఇలా పింక్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. మీకు నైటీ మొత్తం ఇలా వస్తుంది, నైటీ ఓవరాల్గా ఇలా వచ్చేసింది. మీకు నెక్ అయితే ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ అండి, నైటీ ఓవరాల్గా మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, నైటీ ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది. దానిపైన చూడండి మంచి బ్రౌన్ కలర్ ప్యాచ్, దానిపైన మెరూన్ కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చి డిజైన్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది కలర్ డిజైన్ కూడా చాలా బాగుంది. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్కి అయితే రండి. ప్రతి డిజైన్కి 3 కలర్స్ అయితే వచ్చాయండి మ్యాక్సిమము. చూడండి ఇది వచ్చేసి మంచి ఇది ఒక కలర్ అండి. చూడండి సేమ్ అయితే యాస్టీస్గా కనిపిస్తుంది, కొంచెం మెరూన్ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట కలరు. అండ్ ఈ డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది. దీనికైతే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. మెరూన్లోనే డిఫరెంట్గా ఉంది కలర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మంచి ఒక లైట్ కలర్ అండి. చూడండి మంచిగా ఇది లాస్ట్ టైం అంటే ప్రీవియస్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే ఈ డిజైన్ అయితే వచ్చింది, మళ్ళీ ఇప్పుడైతే వచ్చిందండి. చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ. చూడండి ఎంత బాగుందో. ఈ ఎంబ్రాయిడరీ ప్యాచ్ చూడండి డిఫరెంట్గా ఉందన్నమాట. మొత్తం నైటీ ఓవరాల్గా ఇలా అయితే వస్తుంది డిజైన్. నెక్స్ట్ దాంట్లోనే ఇంకో కలర్ అండి, మంచి పింక్ కలర్ అనమాట. అంటే పింక్లోనే ఇది డార్క్ అనమాట, పర్పుల్ పింక్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. మంచి నీట్ లుక్ అయితే ఉంటున్నాయండి నైటీస్ అయితే. చూడండి ఇదైతే బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. చూడండి నైటీ మొత్తం ఇలా ఉంటుంది. మీకు ఇక్కడైతే ఎంబ్రాయిడరీ ప్యాచ్ అయితే ఉంటుందండి. చూడండి ఎంబ్రాయిడరీ ప్యాచ్ కూడా సెల్ఫ్ ఇచ్చారు, అన్నీ ఎంత బాగున్నాయో, నీట్గా ఉన్నాయి. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఫొటోస్ కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా, మీరు ఫొటోస్ చూడాలనుకునే వాళ్ళైతే నాకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉందండి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు వీలైతే వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. లేదు మేము వాట్సాప్ గ్రూప్లో మాకు డేటా ఫుల్ అవుతుందంటే యూట్యూబ్నైనా ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాలో కూడా ఇప్పటి నుంచి, అంటే ఈ రోజు నుంచి నేను ఇన్స్టాలో కూడా రెగ్యులర్గా అది వీడియోస్ కన్నా ఫొటోస్ ఎక్కువ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చండి. ఎస్ఎస్ నైటీస్ అని ఉంటుంది ఇన్స్టాలో కూడా మాది. ఓకేనా, నా పేరు స్వప్న భూపతి, ఎస్ఎస్ నైటీస్ అనేసి ఉంటుంది.
ఇన్స్టాలో కూడా ఈ రోజు అంటే ఇంత ముందుకు నాకు ఉంది పేజ్, కానీ నేను ఎప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే లేదు. ఇప్పటి నుంచి ఇన్స్టాలో కూడా రెగ్యులర్గా ఇద్దాం అనుకుంటున్నాను. డేటా ఫుల్ అవ్వద్దు అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో చాలా మందికి డేటా ఫుల్ అయిపోతుందన్న ప్రాబ్లంతోనే జాయిన్ అవ్వరు కదా. సో డేటా మాకు ఫుల్ అవ్వద్దు అనుకున్న వాళ్ళైతే, మేము ఫొటోస్ చూడాలి కానీ మాకు డేటా ఫుల్ అయితే అవ్వద్దు అనుకున్న వాళ్ళైతే ఇన్స్టాని అయితే ఫాలో అవ్వండి. ఒక్కసారి నేను ఇన్స్టాది కూడా ఐడి అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. వీలైతే మీరైతే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సో దట్ మీకైతే ఫొటోస్ అయితే చూడొస్తుంది. ఇంతకుముందు అయితే రెగ్యులర్ అప్డేట్స్ అయితే లేదు, ఇప్పుడైతే రెగ్యులర్గా ఇస్తాను. ఇదైతే గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ అనమాట. దానికి ఇలా ప్యాచ్ అయితే వచ్చింది. నైటీ మొత్తం అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా డిజైన్ చూడండి. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి చివరి వరకు. ఇంతకుముందు గ్రీన్ అండ్ మెరూన్ చూపించాను కదా, దాంట్లోనే ఇది ఒక చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి. చూడండి చాక్లెట్ కలర్ అనమాట. చాలా బాగుంది డిజైన్ కానీ కలర్ కానీ. చూడండి ఎంత బాగుందో డిజైన్ కూడా, కలర్ కూడా ఎంత బాగుందో చూడండి. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మీకు ఒక మంచి లైట్ కలర్ చార్ట్ అయితే తీసుకొని వచ్చాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, మంచి పేస్టల్ కలర్ అనమాట. బ్లూలోనే మంచి పేస్టల్ కలరు, చాలా బాగుంది. నైటీ మొత్తం డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే రండి. దీంట్లో మాత్రం ఒక 3 కలర్స్ అయితే వచ్చాయండి. ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ అండి. చూడండి బేబీ పింక్ పైన ఇలా మంచి ఫ్లవర్ అయితే వచ్చింది. ఇలా ఉంటుంది నైటీ మొత్తం డిజైన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఒక గ్రీన్లో పేస్టల్ కలర్ అనమాట. చాలా బాగుంది కలర్ అయితే. చూడండి ఇది మంచి గ్రీన్ కలర్ ఇచ్చారు, అండ్ ఇది వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది డిజైన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఒక మంచి బ్లూ కలర్ అనమాట, నావీ బ్లూ కలర్. నావీ బ్లూ కలర్ వచ్చేసింది. దీనికైతే ఇలా వీ నెక్లో అంటే ఫస్ట్ అయితే ఇక్కడ మీకు వీ నెక్ ఇచ్చారు, తర్వాత ఇది వీ నెక్లో ప్యాచ్ ఇంకా కొంచెం డిఫరెన్స్తో అయితే ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ చూడండి ఇలా బంచ్ లాగా, అంటే పెద్ద బంచ్ లాగా వచ్చింది ఫ్లవర్ అయితే. ఇక్కడ లేస్ అయితే ఇక్కడ దీనికి అంటే ఇవేమో కొంచెం గ్యాప్తో లేస్ ఇచ్చారు. పైన నెక్ వచ్చేసి ఇక్కడ దగ్గరగా ఇచ్చారు కదా, ఇదేమో ఇక్కడ గ్యాప్ ఇచ్చారు, ఇక్కడ లేస్ అయితే దగ్గరగా ఇచ్చారనమాట. చూడండి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. అన్ని ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ విషయంలో అయితే మీరైతే అస్సలు భయపడాల్సిన పని అయితే లేదు, చాలా బాగుంటుంది. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళైతే బుక్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్రౌన్ కలర్ అండి. నైటీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది. ఇదైతే నెక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇంకో కలరు ఇలా రెడ్ కలర్లో అయితే వచ్చింది. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఇది ఒక మంచి కలర్ అండి. ఇది చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని అయితే రండి. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి, డిఫరెంట్ గ్రీన్ కలర్ అనమాట. చాలా వరకు పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, అండ్ మీకు లైట్ కలర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత మంచి కలర్ చార్ట్స్ వచ్చాయి. ఇదైతే బ్లూ కలర్ అండి. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఫొటోస్ కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లోనైతేనేమో రెగ్యులర్గా ఒక 2-3 అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అదే మీరు వాట్సాప్ గ్రూప్లో డేటా ఫుల్ అయిపోతుంది అన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే మాది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లస్ మా ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ ఉంటుందండి, SS నైటీస్ అని ఉంటుంది. స్వప్న భూపతి, నా పేరు స్వప్న భూపతి, SS నైటీస్ అని ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేయండి, ఇన్స్టాలోకి వెళ్ళి ఫాలో అయ్యారనుకోండి. నేను రెగ్యులర్గా ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ డేట్ నుంచి, ఈ రోజు నుంచి అయితే అప్లోడ్ చేస్తాను ఫొటోస్. నచ్చిన వాళ్ళైతే అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఫొటోస్ చూసుకొని అక్కడ నుంచి కూడా మీరైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఎక్కడైనా సేమ్ రూల్ అండి, 2 తీసుకోవాలి, 2 to 4 అయితే షిప్పింగ్ 80 రూపీస్ అంతే. ఇది వచ్చేసి మంచి పింక్ అండి. నెక్స్ట్ దాంట్లోనే ఇంకో కలరు మంచి గ్రీన్ వచ్చేసింది. నెక్స్ట్ దాంట్లోనే ఇంకో కలర్ అండి, కొంచెం ఆరెంజ్కి దగ్గరగా ఉంది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకైతే మంచి చూడండి పింక్ కలర్ అండి. దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి.
మంచి పర్పుల్ పింక్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే మంచి బ్లూ కలర్ అండి. ఎంత సెల్ఫ్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి, ఎంబ్రాయిడరీ ప్యాచ్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి. బ్లూ కలర్లోనే డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి. ఇది నెక్ పార్ట్లో చూడండి ఎంత బాగుందో డిజైన్. నెక్స్ట్ దాంట్లోనే ఒక కలర్ అండి, రెడ్ కలర్. రెడ్లోనే డిఫరెంట్ కలర్ అండి, మరీ డార్క్ రెడ్ అనుకోవద్దు, రెడ్లోనే డిఫరెంట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్. మంచి మంచి కలర్ చార్ట్ అయితే ఉందండి, అస్సలు అయితే మిస్ చేసుకోకండి. ఇది వచ్చేసి చూడండి చాక్లెట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్. వీడియోలు ఎంత అయినా సరే కొంచెం ఓపికగా చూసి తీసుకోండి, ఎందుకంటే చాలా మంచి కలర్ చార్ట్ అయితే ఉంది. సో అందుకని చెప్తున్నాను, మిస్ చేసుకోకుండా తీసుకోండి. ఇది వచ్చేసి చూడండి డార్క్ బ్రౌన్ చాక్లెట్ కలర్ అనివ్వండి. బ్రౌన్లోనే చాక్లెట్ కలర్ లాగా కొంచెం డార్క్గా వచ్చింది, కాపీ కలర్ అంటాం కదా ఆ టైప్లో వచ్చిందనమాట. అట్లనే ఇంకోటి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మెరూన్ కలర్లో రెడ్లో డార్క్ ఉందండి, ఇటుక పొడి కలర్ లాగుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ పింక్ కలర్ అండి, చాలా బాగుంది చూడండి. కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మంచి లైట్ కలర్స్ అండి, చూడండి మంచి లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ అనమాట ఇవి. మంచి క్లాస్గా, అంటే కొంతమంది బాగా ఇలాంటివి ఇష్టపడుతుంటారు, వైట్ ఇలాంటివి ఇష్టపడుతుంటారు, వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మంచి బిస్కెట్ కలర్ అనమాట. ప్యాచ్ చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ దీంట్లోనే ఒక పింక్ది అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక గ్రీన్ కలర్ అండి. నెక్స్ట్ గ్రీన్ కలర్ దాంట్లోనే ఇది మెరూన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి చూడండి మంచి పేస్టల్ కలరు, మంచి బాగుంది, మంచి కలర్. ఇది ఫ్లవర్ డిజైన్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లోనే మంచి బేబీ పింక్ కలర్ అనమాట, బేబీ పింక్లోనే ఇంకా లైట్ ఉంది కలరు. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూలోనే ఒక లైట్ కలర్. చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే, అస్సలు అయితే మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలా ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో, ఫ్లోరల్ ప్రింట్ లాగా ఉందన్నమాట. ఇది చూడండి ఈ వర్క్ కూడా కచ్ వర్క్ లాగా వచ్చింది, ఎంబ్రాయిడరీ చాలా బాగుంది, చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. గ్రీన్ కలర్ అండి, డార్క్ గ్రీన్ అది. ఇది వచ్చేసి మెరూన్ కలర్. నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి.